అందరికీ నమస్కారం. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు పాదాభివందనాలు. ఈరోజు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇంకో 10 రోజుల్లో మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డ్వాక్రా మహిళలకు ఒక తీపి కబురు అందజేయనుంది. ఆ తీపి కబురు ఏంటంటే, ఎవరైతే డ్వాక్రా సంఘంలో సభ్యులుగా ఉన్నారో వాళ్ళందరికీ శ్రీనిధి పథకం ద్వారా, అంటే శ్రీనిధి బ్యాంకు ద్వారా ₹1,00,000 వరకు ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి అనే 2 పథకాలను 1000 కోట్ల చొప్పున సంవత్సరానికి 2,000 కోట్ల వ్యయంతో ఈ యొక్క పథకాన్ని నిర్వహిస్తున్నారు. దీని యొక్క ఉపయోగం ఏంటంటే, గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైతే పేదరికంలో ఉన్నారో వాళ్ళందరికీ ఇది చాలా ఉపయోగపడుతుంది. ఏ విధంగా అంటే, ఎవరైతే వాళ్ళ పిల్లలు గరిష్టంగా, అంటే 2 పిల్లలు ఉన్న వాళ్ళు కానీ, ఒకరు కానీ 2 కానీ ఉన్న వాళ్ళకి వాళ్ళ చదువుల యొక్క వెసులుబాటు కోసం ₹1,00,000 వరకు, 10,000 నుంచి ₹1,00,000 వరకు ఎన్టీఆర్ విద్యాలక్ష్మి ద్వారా ఈ పథకం ద్వారా వాళ్ళు అమౌంట్ పొందవచ్చు. ఈ పథకానికి కావాల్సినవి ఏంటంటే, అతని యొక్క చదువుకునే స్కూల్ యొక్క ఒక సర్టిఫికేటు, ఆ ఇన్స్టిట్యూట్ వివరాలు, ఎంత ఖర్చు అవుతుంది, ఆ ఫీజు యొక్క రిసిప్టు తీసుకొని సంబంధిత డ్వాక్రా మహిళా సంఘంలో వాళ్ళు కానీ అప్లై చేసుకుంటే 48 గంటల్లో ఆ తల్లి యొక్క ఖాతాలో జమ చేయబడుతుంది. అదేవిధంగా ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి, ఇది ఎవరైతే వాళ్ళ కుమార్తె ఉందో వాళ్ళ కుమార్తె యొక్క వివాహానికి గాను ఈ డబ్బు 10,000 నుంచి ₹1,00,000 వరకు పొందవచ్చు. దీనిని 48, అంటే గరిష్టంగా, ఇంకా తక్కువ పెట్టుకోవచ్చు, లేకపోతే గరిష్టంగా 48 వాయిదాలలో చెల్లించాల్సి ఉంటుంది. పావలా వడ్డీ అంటే 4%. ఈ విధంగా మనం దాన్ని ఏమంటారు, ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకాన్ని పొందవచ్చు. దీనికి కావాల్సినవి ఏంటంటే, ఆ పెళ్లి కుమార్తె యొక్క పెళ్లి కార్డు, ఈవెంట్కి, అంటే ఆ పెళ్ళికి ఎంత ఖర్చు అవుతుంది, ఈ అమౌంటు, ఇవన్నీ సంబంధిత అధికారులకు కానీ మీ మహిళా సంఘంలో కానీ సమర్పిస్తే ఇది మొత్తం, అంటే ఇది ఎంత నిజమా కాదా అనేది తెలుసుకొని దీని మీద ఎంక్వైరీ జరిగిన తర్వాత, అంతా నిజమని తెలిసిన తర్వాత మీకు మీ అకౌంట్లో డైరెక్ట్గా ఆ వివాహం అవుతున్న ఆ అమ్మాయి వల్ల తల్లి ఖాతాలో పడుతుంది. ఈ విధంగా ఈ 2 పథకాలని మరో 10 రోజుల్లో మన యొక్క గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డ్వాక్రా మహిళలకు తీపి కబురుగా అందజేస్తుంది. అదేవిధంగా దీంట్లో ఇంకో విషయం ఏంటంటే, దీంట్లో వచ్చిన ఆదాయం ఉంటుంది కదా, ఈ పావలా వడ్డీ ఆదాయం, 50% ఆదాయాన్ని దాంట్లో పనిచేస్తున్న శ్రీనిధిలో పనిచేస్తున్న ఉద్యోగులకు వెసులుబాటుగా, అంటే వాళ్ళ అభివృద్ధికి, అదేవిధంగా 50% గ్రామ ప్లస్ మండల స్థాయిలో ఉన్న వాళ్ళకి ఉన్నతికి పాటుపడే విధంగా ఈ యొక్క లాభాన్ని ఉపయోగిస్తారు. అదేవిధంగా ఎవరైతే రుణం తీసుకుంటారో వాళ్ళు ఏదైనా ప్రమాదవశాత్తు ఏ విధంగానైనా చనిపోతే ఆ రుణాన్ని మాఫీ చేస్తారు. సో ఈ యొక్క అవకాశాన్ని మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి డ్వాక్రా మహిళలు వినియోగించుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది చాలామందికి, ఆడవారికి చాలా సపోర్ట్గా ఉంటుంది. అదేవిధంగా దీనికి ఎవరు అర్హులు అంటే, డ్వాక్రా సంఘంలో జాయిన్ అయ్యి 6 నెలలు అయి ఉండాలి. అదేవిధంగా డ్వాక్రా సంఘంలో ఇప్పుడు డబ్బులు తీసుకొని కట్టేవాళ్ళు, వీళ్ళందరూ అర్హులే. వీటన్నిటిని బయోమెట్రిక్ ద్వారా ఎవరైతే అర్హులో వాళ్ళని గుర్తిస్తారు. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు.